వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, నాయకత్వం శ్రీకృష్ణ గారి నాయకత్వం, శ్రీకృష్ణ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కేంద్ర మండి వైఖరి, కేంద్ర మండి వైఖరి, మోడీ 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 గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్, బీజేపీ బీజేపీ, ఈడీ ఈడీ, కేంద్ర మండి వైఖరి, మొదటి నుంచి కుట్రవన్నీ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు రాహుల్ గాంధీని విపరీతమైన ఇబ్బందులు పెట్టి క్వార్టర్ ఖాళీ చేయించి రోడ్డు మీదకి పంపించినటువంటి, మరి దౌర్జన్యమైనటువంటి రాజకీయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. ఈరోజు మేము ఒక్కటే ప్రజలారా మనందరం గమనించాలి. మరి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి మహాత్మా గాంధీ కానుంచి మరి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినట్టయితే, మరి ఆనాడు ఇందిరాగాంధీ, మరి రాజీవ్ గాంధీ మరి దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తూ తుపాకీ తూటాలకు బాంబులు పేల్చి మరి ఆ కుటుంబాలను అక్రమంగా చంపినటువంటి పరిస్థితులు దేశ ప్రజలను చూసి ఎంతో కన్నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు. ఈరోజు అటువంటి దేశం కోసం ప్రాణార్పించిన పార్టీని మరి ఇంకా అన్యాయం చేసేటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తూ ఉంటే ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సోదరులారా, మన నాయకులను, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన నాయకులను, మన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, మన కోసం పోరాటం చేసిన మన నాయకులను మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఈడీ కేసులు ఏవైతే అక్రమ కేసులు ఉన్నాయో అవన్నీ తీసేసేంత వరకు, వాటిని విరమించుకునేంత వరకు ఈ పోరాటం ఆగద్దు. మన ఒక చెన్నూరు నియోజకవర్గం ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం జరగాలి. మరి మాకు ఉన్నటువంటి పరిస్థితులలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరిలో మా ముఖ్యమంత్రి గారి మరి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు గారి నాయకత్వంలో మరి మాకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం, అదేవిధంగా
మరి మా వంశీకృష్ణ గారి ఆదేశానుసారం ఈరోజు మరి మేము అంబేద్కర్ బొమ్మ దగ్గర మనం ఇక్కడ దీక్ష కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో నిరసన కార్యక్రమం చేస్తున్నామో ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో వచ్చి మా పార్టీని మేము కాపాడుకోవాలి, మా నాయకులను మేము కాపాడుకోవాలి. గతంలో జరిగినటువంటి మరి అవినీతి పాలన చేసింది బీజేపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మనం నిద్రపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు దాదాపు 10 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని అధోగతి పట్టించడం కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టి, ఎన్నో కేసులు పెట్టి, ఎన్నో అరాచకాలు చేస్తూ ఎంతో దోపిడీతనం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన మనం అందరం నిరసన తెలుపుతూ ఖచ్చితంగా బీజేపీని ప్రతి ఒక్కరు ఖండిస్తూ ప్రతి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అందరం కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచించి మరి మన నాయకులను ఈ పాలు చేస్తున్నారంటే మన దేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని పక్కకు పెట్టించి అక్రమ కేసులు పెడితే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. మనం అంతా ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఈనాడు మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కేసులు, అక్రమ కేసులు పెట్టిందంటే రేపు మన నాయకులు, కార్యకర్తల మీద విపరీతమైన కేసులు పెట్టి మనల్ని జైల్లోకి పంపించి మనల్ని అధోగతి పాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని వాళ్ళు అక్రమంగా ఇవన్నీ చేసి వాళ్ళు పోరాటం చేసి లేనిపోని అని చేసి మన దగ్గర కేసులు పెట్టి వాళ్ళ పరిపాలన దేశవ్యాప్తంగా వాళ్ళది పెట్టినట్టయితే మనం బ్రతకలేము. బ్రిటిష్ పరిపాలన ఉంటుంది. ఈ బ్రిటిష్ పరిపాలన వల్ల ఇదివరకు మనం బ్రతకలేని పరిస్థితి. మన నాయకులంతా పోరాటం చేయడం వల్లనే, మహాత్మా గాంధీ కానుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయడం వల్లనే మరి ఈరోజు అంబేద్కర్ గారు ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టిండ్రో ఆ పోరాటం వల్లనే ఈరోజు మనకు అన్ని స్వాతంత్రం వచ్చింది, మనకి ఈరోజు స్వేచ్ఛ కలిగింది. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వారి సాక్షిగా ఈరోజు మా పోరాటం మొదలుపెట్టినాం. ఇది అయ్యేంతవరకు నాకు ఆగేది లేదు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజలను మనం కాపాడుకున్నామన్నారు. ప్రతి ఒక్కరం పోరాటం చేయాలని చెప్పి దీని పరంగా మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి పైన 25 తారీఖున ఏదైతే ఈడీ విచారణ ఉండదో దాన్ని విరమించుకొని ఈ అక్రమ కేసులు తీసేసి నీతి నిజాయితీగా పరిపాలించాలని చెప్పేసి నేను బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను వారిని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ గారి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద అక్రమైన కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని నిర్వీర్యం చేసి గాంధీ కుటుంబం గత 25 సంవత్సరాల నుంచి కూడా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వస్తుంది తప్ప ఉన్నతమైన పదవులు అనేది తీసుకోకుండా గాంధీ కుటుంబానికి ఇంతవరకు ఉన్నత పదవులు లేవు. ఆ పదవులు అయితే ఏదైతే రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అయితే బీజేపీ ప్రభుత్వము అలా పరిస్థితి బాగుండదనే ఉద్దేశంతో బీజేపీని రాకుండా చేయడానికి రాహుల్ గాంధీ నాయకత్వం కనుక రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయితే మన మనుగడ కోల్పోతామని చెప్పేసి రాహుల్ గాంధీని ఇప్పుడే తొక్కి పెట్టాలి. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరి నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన మనీ ల్యాండ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిని మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు మీరు ఈడీ దాఖలు చేయవలసింది, అంబానీ, ఆదానీల మీద మీరు ఈడీ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని రానున్న రోజులలో రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన మీరు దాఖలు చేసినటువంటి ఈడీ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జై కాంగ్రెస్.